రాకపోతేనేమో అస్సలు రావు, వస్తేనేమో ఒకటెనక ఒకటి వస్తనే ఉంటాయి. ఇంతకు ఏంటి గవి అని అనుకుంటుర్రా? ఇంకేంటి ఎలచ్చళ్ళు. మొన్ననే సర్పంచ్ ఎలచ్చళ్ళు వడిచిపాయే, ఇక ఇప్పుడు మళ్ళా మున్సిపాలిటీ ఎలచ్చళ్ళు రావట్టే. లీడర్లంతా అస్సలు గెరవీయకుండా తిరుగుతుర్రు ఊర్ల పొంటి. ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ మీటింగ్లు పెట్టి ముచ్చట్లు జోరుగా చెప్తుర్రు. చూస్తుంటే ఈసారి మున్సిపాలిటీ దంగల్ మస్తు గట్టిగానే ఉండేటట్టున్నది. ఈసారి కొట్టాలే, గట్టిగా కొట్టాలే అన్నట్టే తయారైతున్నాయి పోండ్రి మూడు పార్టీలు. మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చే నెలలోనే ఉంటాయంటుండ్రు. అందుకే సమయం లేదు మిత్రమా అన్నట్టే సమరానికి సై అంటుండ్రు లీడర్లు. ఇప్పటికే పార్టీ లీడర్లు అందరితోని గాంధీ భవన్ లో మీటింగ్ పెట్టుకొని అన్ని తీర్ల తయారు కావాలి అన్నట్టు చెప్పిండ్రు చేయి పార్టీ వాళ్ళు. సీఎం సార్ మళ్ళోసారి జిల్లాలు చుడు పెట్టే కార్యం చేయబోతున్నాడు. ఇప్పటికే మంత్రులు ఎమ్మెల్యేలు పట్నం విడిచిపెట్టిపోయి సొంత నియోజకవర్గాలలో పబ్లిక్ నడమ తిరుగుతారు. అన్ని జిల్లాల్లో దినం ఏదో ఓ పని చాలు చేస్తున్నారు. రిబ్బెన్లు కత్తిరిచ్చుడు, శంకుబండలు బాధించుడు, అబ్బో మస్తు జోరుగా నడుస్తున్నాయి పనులు. పండ్ల పని మున్సిపాలిటీ ఎలక్షన్లలో ఓట్లేయాలని అక్కడిదక్కడనే పబ్లిక్ ను అడుగుతాండ్రు. 190 సీట్లు గెలుస్తాం అంటుండ్రు చేయి పార్టీ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో పరిపూర్ణమైనటువంటి మద్దతు ఉంది, సానుకూలత ఉంది. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలనే తపన ప్రజల్లో కనబడతా ఉంది. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కూడా 90% పైగా మున్సిపాలిటీస్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళు సుతా రుబడి పెంచిండ్రు. మాజీ మంత్రి కేటీఆర్ సారు ఉమ్మడి జిల్లాల లీడర్లు కార్యకర్తలతో మీటింగులు పెట్టుకుంటా మున్సిపాలిటీ ఎలక్షన్లలో ఎట్లెట్ల ముంగడికి పోవాలనో అన్ని తీర్ల చెప్పుకొస్తున్నాడు. అటు పువ్వు పార్టీ వాళ్ళు సుతా ఎవ తిరుగుతాండ్రు. గెలిపిస్తే సెంటర్ కించి నిధులు వస్తాయి, అంత ఎలుగులైతుంది అన్నట్టు చెప్తున్నారు. సంక్రాంతి పండుగ అయినాక ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది అంటారు కాబట్టి ఇక ఆయనతో ఎన్నికల కూడా వచ్చే లోపు ఇప్పటిదాకా అయిన పనులు చాలు చేయాలి. కొత్త పనులకు టెంకాయలు కొట్టాలి, ఏదో ఒకటి చేసి పబ్లిక్ లో పతార పెంచుకోవాలి అన్నట్టే చూస్తుండ్రట లీడర్లు. అంతేకాదు 2 ఏళ్లలో చేసిన పనులు ఏంటియో గట్టిగా ప్రచారం చేసుకోవాలి అన్నట్టు చెయ్యి పార్టీలు తయారైతుంటే నెరవేరని హామీలేంటియో వాటి మీద పబ్లిక్ కు పూస ఉచ్చాలి అన్నట్టు తయారైతుండ్రట ఏగస్ పార్టీలు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే తెలంగాణ మున్సిపాలిటీ ఎలక్షన్లలో ఈసారి జనసేన పార్టీ కూడా పోటీ చేస్తుందట. ఎన్ని జాగలల్లో వీలైతే అన్ని జాగలల్లో మనిషిని నిలబెట్టాలని చూస్తుండ్రట. తెలంగాణలో కూడా చక్రం తిప్పుతాం అంటున్నారు జనసేన లీడర్లు. ఆ లీడర్ల ముచ్చట్లు వాళ్ళ ప్లానింగ్లు చూస్తుంటేనైతే మున్సిపాలిటీ పోరు పొట్టు నడిచేటట్టున్నది.